యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అవునా? అవునా? ఆటల పోటీలో నా కూతురు గెలిచింది బావా. నీ కూతురు ఒక్కతనేంట్రా? నా రెండో మనవరాలు తేజ కూడా గెలిచింది. రెండో మనవరాలా? అంటే పూజ ఏజ్ ఎంత? 6 years. దీనేజు ఆల్మోస్ట్ 6. 6 ఒకటైనప్పుడు 6 × 6 36 అయినప్పుడు, అక్కడ 6 ఇక్కడ 6 సమానమైనప్పుడు, పూజ మనవరాలైనప్పుడు తేజ కూడా మనవరాలే కదా. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య గారు? కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. లేదు బాబు గారు, కన్ఫ్యూజ్ చేశారు. మా వెదవ గెలవకపోతేనే నా బంగారు కోడలు గెలిచింది కదా. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్. మావయ్య, సెలబ్రేషన్స్ కాదు, పనిష్మెంట్. పనిష్మెంట్ దేనికమ్మా? ఎవరికి? నీకే. వాళ్ళేం తప్పు చేశారమ్మా? అత్తే వాళ్ళు ఈ గణపతిని గెలిపించడం కోసం స్పూన్లో గమ్ పెట్టి నిమ్మకాయ అతికించి పెట్టారు. అది తప్పు కదా? యాక్చువల్గా లిటిల్ బిట్ మిస్టేక్ అయిందండి. బట్ నీ మొహానికి తెలుగులో ఆడవే. తప్పు చేశానండి. పిల్లలకి పోటీలు పెట్టేది వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటికి తేవడానికి, వాళ్ళ టాలెంట్ని మెరుగుపరచడానికి. మీరు చేసే ఇలాంటి పనుల వల్ల గణపతిలో ఉన్న టాలెంట్ కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. కరెక్ట్ గా చెప్పావు బావమర్ది. నా బ్లడ్ లో ఉన్న టాలెంట్ వీళ్ళ వల్ల మిస్ఫైర్ అయ్యి వెలుగులోకి రావడం లేదు. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా ఏదో ఒక వెధవ పని చేస్తామని ఒట్టు పెట్టుకున్నారమ్మా మీరు? పిల్లలు ఆడే ఆటల విషయంలో కూడా ఇలా మోసాలు చేయడానికి సిగ్గుగా లేదు మీకు? పుల్మా, వెళ్ళి గరుడ పురాణం తీసుకురా. సీన్ మధ్యలో నువ్వు ఈ డైలాగ్ చెప్తావని ఆల్రెడీ తెచ్చిపెట్టానమ్మా. పసిపిల్లని మోసం చేయాలని చూసినందుకు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయొచ్చో ఒకసారి చూసి చెప్పు. అలాగేనమ్మా. దొరికిందమ్మా. ఇలాంటి వాళ్ళకి ఒకటే శిక్ష రాసుంది. ఏంటది? ఏముంటుంది, పూజలు వ్రతాలు చెయ్యాలని, గుడుల చుట్టూ తిరగాలని, పొన్ను దండాలు పెట్టాలని ఉంటుంది. కాదండి, పిల్లల్ని మోసం చేసిన వాళ్ళకి శిక్ష 3 రోజుల పాటు మొహాలు కడగకూడదు, స్నానాలు చేయకూడదు, మేకప్లు వేయకూడదు.
మొహాలు కడగకూడదు, స్నానాలు చేయకూడదు అంటే పర్లేదు, కానీ మేకప్ వేయకూడదు అంటే ఎలాగా? ఇది ఆడవాళ్ళ అందం మీద జరుగుతున్న దాడి. దీనికి మేము ఒప్పుకోం. ఏరా పులి, బుక్ లో ఉన్నది చదువుతున్నావా లేక నీ సొంత పైత్యమా? కల్పించి చెప్పాల్సిన అవసరం నాకేంటండి? కావాలంటే మీరే చూడండి ఎంత డీటెయిల్ గా రాసుందో. నో, నేను ఈ శిక్ష వేయడానికి ఒప్పుకోను. మా అక్కల్ని మేకప్ లేకుండా నేను చూడలేను. ఎరా వాళ్ళ మీద ప్రేమ? కాదు నాన్న, భయం. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఎంత ఘోరం జరిగిపోయిందిరో! ఏంటి అల్లుడు గారు, నీ భార్యకి శిక్ష పడిందని బాధపడుతున్నావా? శిక్ష చేసింది దానికి కాదండి, నాకు. వాళ్ళు మేకప్ వేస్తేనే వాళ్ళ మొహాలు చూడలేక చేస్తున్నాను. అలాంటిది మేకప్ లేకుండా అంటే ఈ శిక్ష ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఒక్క ప్రైజే ఇద్దరికి ఇచ్చారన్నమాట. రేపు పూజ వస్తే ఈ కప్పు తనకి ఇచ్చి పంపించాలి కదా. అదే కన్నా బాధ. తేజ, ఆ విషయాన్ని వదిలేయమని చెప్పానా? ఎందుకు మేడం తన మీద కోప్పడతారు? కష్టపడి ఆడి గెలుచుకుంది, కానీ తన ప్రాపర్టీలో ఇంకొకరికి షేర్ అంటే ఎవరికైనా పాపం బాధగానే ఉంటుంది కదా. తేజ, అయినా ఒకరోజు ఆ కప్పు పూజ తీసుకెళ్తే రెండో రోజు మళ్ళీ నీకు తెచ్చిస్తుంది కదా. సోమవారం ఇక్కడ, మంగళవారం అక్కడ. ఏంటక్క ఈ పంచాయతీ? ఈ కప్పు పర్మనెంట్గా మీ తేజ దగ్గర ఉండటమే న్యాయం. తేజ, ఈ కప్పు పర్మనెంట్గా నీ దగ్గరే ఉండిపోయేలా నీకో ప్లాన్ చెప్తాను, చేస్తావా? ఏంటి? ఏం లేదు, రేపు ఈ కప్పు కోసం పూజ వస్తుంది కదా. నువ్వెటు మంచి ప్లేయర్వి కాబట్టి రేపు పూజ వచ్చినప్పుడు నీతో తనకి పోటీ పెట్టు. అందులో ఎవరు గెలిస్తే పర్మనెంట్గా కప్పు వాళ్ళదే అని కండిషన్ పెట్టు. పోటీలో పూజని ఓడించావా, అప్పుడు కప్పు ఎప్పటికీ నీ దగ్గర ఉండిపోతుంది. సింపుల్. హై, ఐడియా భలే ఉంది అంకుల్. తేజ, పూజని మోసం చేయాలనుకోవటం తప్పు. ఇందులో మోసమే ఉంది మేడం. పోటీలో జెన్యూన్ గా ఆడి గెలుచుకుంటుంది. అదే వద్దు అంటున్నాను. ఏంటి తేజ, మీ అమ్మ మాటలు చూస్తుంటే కప్పు నీ దగ్గర ఉండటం కంటే ఆ పూజ దగ్గర ఉండటమే తనకిష్టంలాగా ఉంది. ఇటు నీకంటే అటు పూజకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టుంది.
కప్పు లోపల పెట్టి మూతి కడుకొనిరా. ఒరేయ్, నువ్వన్న మాటకి సూర్య మేడంకి కోపం వచ్చినట్టుంది. అయినా వాళ్ల గొడవ నీకెందుకురా? నోరు మూసుకుని తినలేవు. మేడం, ఏంటి మేడం, ఫస్ట్ టైం మీ కూతురికి మీ మాటల బదులు నా మాటలు నచ్చినట్టున్నాయి. మెల్లగా తను నాకు సరెండర్ అయిపోయేలా ఉంది. తను సరెండర్ అయితే ఆ తర్వాత సరెండర్ అవ్వాల్సింది మీరే. పిచ్చి వాగుడు వాగొద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను. చెప్పారు, అది మీ అలవాటు. మానలేకపోవడం నా అలవాటు. ఏం చేద్దాం? చూడు సూర్య, ఇంతకాలం నువ్వు నీ కూతురు నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. దాంతో మీ ఇద్దరి మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఆ గౌరవంతో నీకొక నిజం చెప్పనా? నీకున్నది ఒక్క కూతురు కాదు, 2 కూతుళ్ళు, తెలుసా? ఏంటి షాక్ అవుతున్నావా? నేను చెప్పేది నిజం. 2 పిల్లలేంటి? స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? నేను స్పృహలోనే ఉన్నాను, కానీ ఆ డాక్టర్ చెప్పిన విషయం నీతో చెప్తే నువ్వే స్పృహ కోల్పోతావు. కానీ ఆ నిజం నీకు చెప్పను. చెప్పకుండా ఆడుకుంటాను. నా అవసరాలన్నీ తీరేదాకా వాడుకుంటాను. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నీ దగ్గర ఒక కూతురుంది, కానీ మీ ఆయన దగ్గర కూడా ఒక పాప ఉంది కదా. తను కూడా నీకు కూతురే కదా అని. నో పర్సనల్ విషయాలు నీకెందుకురా? నువ్వు రా అని నీ కోపాన్ని ఇలా చూపిస్తావు. రేపట్నుంచి నా శాడిజం నేను కూడా చూపిస్తాను. నీ కూతుర్ని నీ కళ్ళ ముందే టార్చర్ పెడతాను. అయినా నువ్వు తెలుసుకోలేవు. నేను తనని టార్చర్ పెడుతున్నానన్న విషయం నీ కూతురు కూడా నీతో చెప్పుకోలేదు. ఏంటి, కన్ఫ్యూజింగ్గా ఉందా? కానీ ఇదే నిజం. అన్నీ కళ్ళ ముందే జరుగుతున్నా ఎవ్వరికీ అర్థం కానాట. ఎవ్వరూ ఎవరితోనూ చెప్పుకోలేనాట. ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. నా కూతుర్ని నా కళ్ళ ముందే టార్చర్ పెట్టినా నేను కనుక్కోలేనా? అది నాతో చెప్పుకోలేదా? ఏం మాట్లాడుతున్నాడు వీడు? వీడికి ఏమైంది ఇలా మూలుగుతున్నాడు? పాపం నడుం పట్టేసినట్టుంది. హెల్ప్ చేద్దాం. రే పులి, సెట్ అయిపోయిందిరా. ఏంటండి సెట్ అయిపోయింది? ఏంటి, నా నడుము ఇరిగిపోయింది.
ఎందుకు తన్నారు? అదేంట్రా నువ్వు నడుం పట్టేసి బాధపడుతూ ఉంటే నేను సహాయం చేశాను. నాకు నడుం పట్టిందని ఎవరు చెప్పారండి? అది కాదురా, నువ్వు అలా వంగి ఆప్సోపాలు పడుతుంటే నీకు నడుం పట్టేసిందేమో అనుకున్నాను. నేను నడుం పట్టేసి వంగలేదండి, ఆసనాలు వేద్దామని వంగాను. అయ్యో సారీరా. అబ్బా ఏంట్రా ఎంత కంపు కొడుతుంది? స్నానం చేయలేదేంటి? ఈ కంపు వస్తుంది నా దగ్గర నుంచి కాదండి, అటు సైడ్ నుంచి. బాబు ఏమైంది బాబు గారు? ఏమైందండి? రే పులి, మా మావయ్య గారికి ఏమైందిరా? మోర్చిపోయారండి. మావయ్య గారు, బాబు గారు, మావయ్య గారు. ఏంటి పులి? బావ మంచులు పట్టుకురండి. తీసుకున్నారా? బాబు గారు, బాబు గారు, బాబు గారు లేవండి. బాబు గారు ఇదిగో తీసుకోండి. నానా బాబు గారు, నానా బాబు గారు, మావయ్య గారు లేవండి. లేవండి బాబు గారు. నానా బాబు గారు ఏమైందండి? బాబు గారు, బాబు గారు క్లారిటీగా చెప్పండి. ఎక్కడ? మీ నైట్ కాల్ షీట్లు కదా, డే కాల్ షీట్లు వచ్చారండి. ఏమండి? బావ దెయ్యం మిమ్మల్ని ఏమండి అంటుంది? గత జన్మలో మీ ఆవిడ అయి ఉంటుంది. అల్లుడు గారు, వాళ్ళిద్దరూ గత జన్మలో నీకు మరదలు అనుకుంటా. తమ్ముడు, మేము దెయ్యాలం కాదురా, మీ అక్కలం. కావాలంటే చూడండి. ఆగండి రా. ఇట్రండి రా. ఒరేయ్, అల్లుడు నిన్ను ఏమండి అని, నిన్ను తమ్ముడు అని, నన్ను నాన్న అని మనల్ని మంచి చేసుకుని వాళ్ళలో కలిపేసుకుందామని మనల్ని ట్రాప్ చేస్తున్నారా? గారు మీరెందుకు భయపడుతున్నారు చిన్నపిల్లలాగా? భయం నాన్న? భయం? నాకా? నాకెందుకు భయం? మీరెళ్ళి చెప్పులు చీపులు కట్టపట్టండి. వెళ్ళండి. అక్క మీరు భయపడించాలి, నన్ను కూడా భయపడతారట్రా మీరు. వెళ్ళండి. అమ్మ బాబోయ్, బాబు గారు అలా చూస్తావేట్రా? రండి బాబు గారు. బాబు గారు వేసండి.
ఏమండి మీరు దెయ్యాలం కాదండి. మా మాట నమ్మండి బావగారు. నాన్న మమ్మల్ని గుర్తుపట్టలేదా? గుర్తు పట్టాను కాబట్టే ఆ ఐటమ్స్ తో వచ్చాను. ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే ఒళ్ళు ఒళ్ళు వణుకు పుట్టాలి. మేమండి నమ్మండి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఆగండి 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 ఆగండి. మళ్ళీ ఏమైందిరా నీకో? ఈవిడ వాయిస్ వింటుంటే మన మేడం లాగే ఉన్నారండి. మేడంలే ఏంట్రా? నేను మేడంనే. లల్లి నువ్వా? అవునరా, నేను పూర్ణిని. నేను ప్రగతిని.